కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఆగస్ట్ రాగానే మనకందరికీ స్వాతంత్ర దినోత్సవం గుర్తుకొస్తుంది. ఆ సందర్భంగా దేశ రక్షణ కోసం అని చెప్పేసి త్రివిధ దళాలకు చెందిన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ యుద్ధ సమయంలో అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించి దేశ రక్షణ కోసం అని చెప్పేసి శత్రు దేశాల సైనికులను చీల్చి చెండాడి దేశ స్వాతంత్రాన్ని కాపాడడానికి కోసం అని చెప్పేసి విశేషమైన శక్తి సామర్థ్యాలు, ధైర్య సాహసాలు ప్రదర్శించి తమ ప్రాణాలను తృణప్రాయంగా భావించి ఎంతో పోరాటం చేసి త్యాగాలకు, కష్టాలకు, నష్టాలకు ఓర్చి అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించి ఈ సందర్భంలో చాలామంది తమ ప్రాణాలు కూడా కోల్పోతూ ఉంటారు. అలాంటి వారికి భారత ప్రభుత్వము అత్యున్నత గ్యాలంటరీ అవార్డ్స్ ఇస్తుంది. వాటి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. 1 పరమవీర చక్ర, ఇది 2 మహావీర చక్ర, 3 వీర చక్ర. అట్లాగే శాంతి సమయంలో కూడా ఉగ్రవాదులతో కావచ్చు, మతోన్మాద ఉగ్రవాదులు కావచ్చు, కాశ్మీర్ ఉగ్రవాదులు కావచ్చు, అట్లాగే మావోయిస్ట్ తీవ్రవాదులతో పోరాటం చేస్తూ అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించిన వారికి పీస్ టైం కింద అశోక చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర అన్న అవార్డ్స్ ఇస్తారు. ఈ వీడియోలో మనము పరమవీర చక్ర, మహావీర చక్ర, వీర చక్ర అన్న వివరాలను తెలుసుకుందాం. ఈ అవార్డ్స్ అన్నీ కూడా 1950 జనవరి 26 నుంచి ఇవ్వడము ప్రారంభించారు. అయితే వీటికి అర్హత 1947 ఆగస్ట్ 15 నుంచి పరిగణలోకి తీసుకోవడము జరిగింది. అయితే పరమవీర చక్ర అన్నిటికంటే హయ్యెస్ట్ గ్యాలంటరీ అవార్డ్ ఇన్ ఇండియన్ ఆర్మీ. ఇది బ్రాంజ్ మెడల్, సర్క్యులర్ షేప్లో ఉంటుంది. 1.3.8 డయామీటర్స్, 4 వైపులా 4 వజ్రాయుధాలు చెక్కబడి ఉంటాయి. మధ్యలో అశోక చక్రము ఉంటుంది. వెనుక ఇంగ్లీష్లో, హిందీలో పరమవీర చక్ర అని రాయబడి ఉంటుంది. 2 వైపులా 2 కమలాలు గుర్తుగా ఉంటాయి. ఈ అవార్డు అత్యంత హయ్యెస్ట్ గ్యాలంటరీ అవార్డు అని నేను ఇంతకుముందే చెప్పడము జరిగింది. అయితే ఏ అవార్డు అయినా, పరమవీర అయినా, మహావీర అయినా, వీరచక్ర అయినా, ఇవన్నీ డిజైన్ ఎవరు చేశారు, దానికి గల నేపథ్యం ఏంటి, ఎందుకు వజ్రాయుధాలు పరమవీర చక్రలో చెక్కబడ్డాయి అన్న విషయాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. తప్పనిసరిగా ఈ వీడియోను మీరు వాచ్ చేయాలి. అయితే ఈ పరమవీర చక్ర, మహావీర చక్ర, వీరచక్ర ఇవన్నీ కూడా డిజైన్ చేసింది ఎవరు అంటే మన ఇండియన్ కాదు, వాళ్ళు హిందూ కాదు, ఆసియా ఖండానికి చెందిన వారు కాదు, ఒక యూరోపియన్ మహిళ, ఈవ్ ఇవానీ మాడియా. ఈమె స్విట్జర్లాండ్ వాస్తవ్యురాలు. ఈమె జననము 20th జూలై 1913. ఈమెకు చిన్నప్పటి నుంచే భారతీయ సంస్కృతి, భారతీయ చరిత్ర, భారతీయ నాగరికత, పురాణాలు, ఇతిహాసాల పట్ల చాలా గౌరవము, ప్రేమ, అభిమానము. సంస్కృత భాషను అక్కడే ప్రాథమికంగా నేర్చుకుంది. నేను ఇంతకుముందే చెప్పినట్టున్నాను, స్విట్జర్లాండ్. ఈమె తండ్రి రష్యన్, తల్లి హంగేరియన్. అయితే 1932లో విక్రమ్ రామ్జీ కనోల్కర్ అన్న ఒక ఇండియన్తో పరిచయం అయ్యేది. అప్పుడు ఆయన బ్రిటిష్ ఆర్మీలో మేజర్గా పనిచేసేవాడు. ఒక భారతీయ సమావేశంలో వీరిద్దరి మధ్య స్నేహం కుదిరింది. తర్వాత ప్రేమగా అది చిగురించింది. తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా కానీ కనోల్కర్ని ఒప్పించి ఆమె వివాహం చేసుకుని భారతదేశానికి వచ్చింది. అయితే ఇక్కడ పాట్నాలో సంస్కృత భాషను బాగా అధ్యయనం చేసి అనేక పుస్తకాలను సంస్కృతంలో, హిందీలో, మరాఠీ భాషల్లో వ్రాసింది. అంతేకాకుండా బహుముఖ ప్రజ్ఞాశాలి, సంగీతము, నాట్యము, చిత్రకళ, శిల్పకళ ఒక్కటేంటి అన్ని రంగాలలో విశేషమైన ప్రతిభా పాఠవాలను ప్రదర్శించింది. కనోల్కర్ని వివాహం చేసుకున్న తర్వాత ఆమె సావిత్రిబాయిగా తన పేరును మార్చుకుంది. పూర్తిగా భారతీయ వేషభాషలు, చీర కట్టుకోవడము ఆమెను చూసి ఆ కాలంలో ఎవరైనా నేర్చుకోవాలట. ఇవన్నీ కూడా మీరు వికీపీడియాలో చూడవచ్చును, గూగుల్లో కూడా సెర్చ్ చేయవచ్చును. తర్వాత ఈమె భర్త కూడా ఆర్మీలో పనిచేసేవాడని చెప్పాను. ఈమె అల్లుడు కూడా ఆర్మీలో పనిచేసేవాడు. అతడి పేరు సురేంద్రనాథ్ శర్మ. వీరి కుటుంబం మొత్తము ఆర్మీలో పనిచేసేవారు. ఈమె యొక్క శక్తి సామర్థ్యాలు గ్రహించినటువంటి
ఆర్మీ జనరల్ స్వాతంత్ర్యానంతరము దేశ రక్షణలో తమ ప్రాణాలను అర్పించిన వారికి గ్యాలంటరీ అవార్డ్స్ ఇవ్వాలి అని డిసైడ్ చేసింది భారత ప్రభుత్వము. అయితే ఆ అవార్డ్స్ని ఏ విధంగా డిజైన్ చేయాలి, ఎవరు చేయాలి అన్న బాధ్యతను ఆర్మీ జనరల్ హీరాలాల్ అటల్ మన సావిత్రిబాయి కరోల్కర్కి అప్పచెప్పింది. ఎందుకంటే ఆమెను మించిన వారు ఇంకెవరూ లేరు అని ఆ ఆర్మీ జనరల్ భావించడం జరిగింది. ఆమె ఆ బాధ్యతను ఒక ఛాలెంజ్గా తీసుకొని పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు బాగా అధ్యయనం చేసిన మహిళ అని చెప్పాను మీకు. దాంతో ఋగ్వేదంలో దదీచి అన్న ఒక ఋషి యొక్క చరిత్ర ఈమెను ఆకర్షించింది. అదేంటంటే దేవాసురుల యుద్ధము, దుష్టులకు శిష్టులకు మధ్య, ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధము. చక్రాసురుడు అన్న రాక్షసుడు విష్ణు యొక్క అనుగ్రహం వల్ల విశేషమైన శక్తి సామర్థ్యాలను సంపాదించి దేవతలపైన, ఇంద్రుడిపైన యుద్ధాన్ని ప్రకటించాడు. ఈ చక్రాసురుడి యొక్క ధాటికి తట్టుకోలేక ఇంద్రుడు విష్ణువు దగ్గరికి శరణ్యం చచ్చాడు. అయ్యా, ఈ చక్రాసురుడికి నేను విశేషమైన వరాలు ఇచ్చాను, నేను కాపాడలేను, భూమి మీదకి పోయి దదీచి మునిని ఆశ్రయించు. ఆయన శివుని చేత, విష్ణువు చేత విశేషమైన అనుగ్రహం పొందినవాడు. ఆయనను నువ్వు శరణు గనుక పొందినట్టయితే నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పడము జరిగింది. ఈ విషయాలన్నీ ఋగ్వేదంలో స్పష్టంగా చెప్పడము జరిగింది. ఇక దదీచి ముని సరస్వతి నది ఒడ్డున నైమిషారణ్యంలో చిన్న కుటీరము ఏర్పాటు చేసుకుని తపస్సు చేసేవాడు. ఇంద్రుడు దదీచిని శరణుజొచ్చి, అయ్యా, చక్రాసురుడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, అధర్మము రాజ్యం చేస్తుంది, ధర్మాన్ని కాపాడండి అని కోరడంతో దదీచి ముని తన యొక్క దివ్యశక్తితో ఆలోచన చేసి తన వెన్నుపూసను, ఎముకలను దానంగా ఇస్తాను, దైవము నాకు స్వచ్ఛంద మరణాన్ని ఇచ్చాడు కాబట్టి దుష్ట శిక్షణ కోసమని, శిష్ట రక్షణ కోసమని, ధర్మం వైపు నిలబడడానికి కోసమని చెప్పేసి తాను ప్రాణత్యాగము చేస్తున్నానని, దానికి నా మరణాంతరము నా వెన్నుపూసను, ఎముకలనుతో ఒక వజ్రాయుధాన్ని సిద్ధము చేసి ఆ ఆయుధాన్ని నువ్వు ధరించి యుద్ధము చేసినట్టయితే చక్రాసురుడు మరణిస్తాడు అని చెప్పడం జరిగింది. ఈ రకంగా దదీచి ధర్మం కోసమని, న్యాయం కోసమని, దుష్ట శిక్షణ కోసమని తన శరీరాన్ని దానంగా ఇచ్చాడు ఇంద్రుడికి. దానితో వజ్రాయుధము సిద్ధము అయ్యింది. ఆ వజ్రాయుధాన్ని ధరించినటువంటి ఇంద్రుడు చక్రాసురుని యుద్ధంలో వధించి శిష్టరక్షణ, దుష్ట శిక్షణ గావించాడు. దానితో దదీచి యొక్క త్యాగము ప్రపంచమంతా వ్యాపించింది. ఈ రకంగా ఈ వజ్రాయుధాన్ని పరమవీర చక్రకు 4 వైపులా డిజైన్ చేసింది మన సావిత్రిబాయి. చూడండి, మధ్యలో అశోక చక్రం ఉంటుంది, 4 వైపులా 4 వజ్రాయుధాలు ఉంటాయి. ఇంత గొప్ప మహిళ, ఆమె హిందూగా పుట్టకపోయినా కానీ ఎంత గొప్ప డిజైన్ చేసింది. ఆమెకు పురాణాల పట్ల, భారత సంస్కృతి పట్ల ఎంత అవగాహన, ఎంత శక్తి ఉందో మనము అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈమె గురించి మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. కనీసం ఏదైనా ఒక భాషలో అయినా ఈవిడ యొక్క గొప్పతనాన్ని చెప్పి ఉంటే బాగుండేది. చెప్పలేదు. సరే, నేను చెప్పకపోయినా పర్లేదు, మీ పిల్లలకు మీరు చెప్పండి. మన దేశం యొక్క గొప్పతనాన్ని వాళ్లకు అర్థము చేయించండి. ఇంద్రుడి వజ్రాయుధం అయితే సిద్ధమయ్యింది. పరమవీర చక్రంలో పెట్టాలనుకున్నారు. మరి ఆ వజ్రాయుధం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. పుస్తకాల్లో మాత్రం త్రిశూలం ఆకారంలో ఉంటుంది అని మాత్రమే తెలుసు. ఆ బొమ్మ ఎక్కడా చూడలేదు. దాంతో ఆమె అనేక ఇన్స్క్రిప్షన్స్, బుక్స్ చూశారు, ఎక్కడా దొరకలేదు. చివరికి న్యూయార్క్ USA ఆర్ట్ మ్యూజియంలో ఇంద్రుడి యొక్క విగ్రహం ఉంది అని తెలుసుకొని అక్కడ అనేక ఫొటోస్ తీయించి ఇంద్రుడి వజ్రాయుధాన్ని సిద్ధము చేశారు. ఇంద్రుడు కుడి చేత్తో వజ్రాయుధాన్ని పట్టుకొని ఎడమవైపు ఐరావతము ఉంటుంది. ఆ బొమ్మను తీసుకుని ఇంద్రుని చేతిలో ఉన్న వజ్రాయుధాన్ని డిజైన్ చేశారు. ఇది చూడడానికి ఒక చిన్న త్రిశూలం ఆకారంలో ఉంటుంది. ఆ విగ్రహము 1200 సంవత్సరాల క్రితముది. ఈమె భర్త చనిపోయిన పిమ్మట రామకృష్ణ మిషన్లో సేవలు అందిస్తూ 1990లో స్వర్గస్థురాలు అయ్యారు. వీరి కుటుంబంలో అందరూ కూడా సైన్యంలో పనిచేసిన వారే. అనుకోకుండా పరమవీర చక్రను ఈయన యొక్క అల్లుడు
సురేంద్రనాథ్ శాస్త్రి యొక్క అన్న సోమనాథ్ శాస్త్రికి ఇవ్వడము జరిగింది. వీలైతే పరమవీర చక్ర ఎవరికైతే వచ్చిందో వాళ్ళ లైఫ్ హిస్టరీని నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ రకంగా ఫస్ట్ రిసిపియంట్ ఆఫ్ పరమవీర చక్ర సోమనాథ్ శర్మ. మనము ఆఖరిగా 7th జూలై 1999లో విక్రమ్ బత్రాకు పరమవీర చక్ర ఇవ్వడం జరిగింది కార్గిల్ యుద్ధ సమయంలో. ఆయన లైఫ్ హిస్టరీని కూడా నేను వీడియోగా చేశాను, మీరు తప్పనిసరిగా చూడండి. ఇంతవరకు 21 మందికి పరమవీర చక్ర ఇవ్వడము జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బంధుమిత్రులకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి. తద్వారా మీరు మాకు మంచి వీడియోస్ చేయడానికి అవకాశం కల్పించిన వారు అవుతారు. జై హింద్.